మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి ఆర్డర్ వచ్చే లోపల పక్క వాళ్ళందరినీ గమనించండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ని ఒక్కొక్కలాగా ఆర్డర్ చేస్తుంటారు. అంతెందుకు, మన టేబుల్ మీద మనం నలుగురం ఉన్నాం అనుకోండి, మన ఫ్యామిలీలోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్క చాయిస్ ఉంటుంది కదా. ఈ రోజు మనం డిఫరెంట్ ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నామండి. మీరు ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఆర్డర్ చేసినప్పుడు ఎలా చేస్తారు? నేనైతే ఖచ్చితంగా డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటాను. అదే నూడిల్స్ అనుకోండి, డబల్ ఎగ్ నూడిల్స్ అని ఆర్డర్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క బైట్ లో ఆ ఎగ్ వస్తేనే మజా కదా. సో దీని గురించి ఇంకా చాలా మాట్లాడుకుందాం. మరి ఫస్ట్ అయితే షో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈ రోజు ఫస్ట్ మెయిల్ మనకి గీత రాశారు. చాలా సింపుల్ గా షార్ట్ మెయిల్ రాశారు. కెన్ యూ ప్లీజ్ షో హౌ టు మేక్ లేయర్డ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి మనకి పంపించారు. గీతా గారు, ఎందుకు గీతా గారు టైం లేదా? కొంచెం పెద్ద మెయిల్ రాస్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ టైం ఏదైనా అడిగినప్పుడు అసలు లేయర్డ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ ఎందుకు అడిగారు, ఎక్కడ తిన్నారు, ఎక్కడ నచ్చింది, దాని గురించి చెప్తూ ఒకవేళ హోటల్లో ఆర్డర్ ఇస్తే కనుక ఒక చిన్న క్లిప్ పంపిస్తే ఎంత బాగుంటుందండి. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరి గీత గారి కోసం వంట చేసే ముందు కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. సో అన్ని రెడీగా పెట్టేశానండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫ్రైడ్ రైస్ రెడీ చేసేసుకుందాం. తర్వాత ఆమ్లెట్ తో పాటు ఎలా లేయర్స్ గా మనం చేసుకోవాలో అది నేను చూపిస్తాను. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టాను, వేడిగా ఉండాలి. ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు చాలా మంది బటర్ వేస్తారు. అసలు బటర్ వేయకూడదండి. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్యాన్ చాలా వేడిగా సూపర్ హాట్ గా ఉండాలి. దానికి మనం ఎప్పుడు నూనెనే వేసుకోవాలి. బటర్ అంత వేడిని తీసుకోలేదు, నూనెనే తీసుకుంటే దాని ఫ్రైడ్ రైస్ లో మనం జనరల్ గా నూనెనే వేసుకుంటాం. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో గార్లిక్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్. మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా, వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయినా, ఇంకా వేరే ఏ ఫ్రైడ్ రైస్ చేసినా ఫస్ట్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి మటుకి వేసుకోండి. దాంతోనే ఆ రైస్ కి మొత్తం ఫ్లేవర్ వస్తుంది. ఇలా నూనెలో చక్కగా వెల్లుల్లి వేగాలన్నమాట. ఆయిల్ మొత్తం ఆ గార్లిక్ ఫ్లేవర్ తో బాగుంటుంది. సో ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ. ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఫ్రైడ్ రైస్ ఉంది కదా, పక్కా ఇండియన్ స్టైల్లో చేస్తున్నాం అనమాట. మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ అన్ని వేసుకొని చక్కగా వండుకుందాం. మామూలుగా ఆయి సాసులు అన్ని వేసుకొని చైనీస్ స్టైల్లో కాకుండా సింపుల్ గా మన దగ్గర ఉన్న దాంట్లో అద్భుతంగా ఫ్రైడ్ రైస్ చేసుకుందాం మనం. చక్కగా ఇలా ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు. ఏదైనా సరే ఇంట్లో చేసినా సరే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే మనం కట్ చేసుకునే వెజిటబుల్ 1, 2, 3, 4 వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి, అన్ని ఒకే కట్ లో ఉండడానికి చూసుకోండి. వెజిటేబుల్ కటింగ్ అనేది చాలా ముఖ్యమండి. అన్ని సేమ్ కట్ ఉన్నాయనుకోండి చూడడానికి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసేటప్పుడు అన్ని సమానంగా వేగుతాయన్నమాట. క్యారెట్ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో బ్రోకలీ వేస్తున్నాను. ఇంతకన్నా చిన్నగా చేస్తే ఇంకా బ్రోకలీ బాగుండదు, సో అందుకని ఈ సైజ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్, మీకు నచ్చితే కాలీఫ్లవర్ ఉంటే అది వేసుకోండి, ఇంకా బంగాళాదుంప ఉంటే అది వేసుకోండి, మష్రూమ్ ఉంటే వేసుకోండి, బాగుంటుంది. మీ ఇష్టం, ఏవైనా ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో గ్రీన్ పీస్ వేస్తున్నాను. అండ్ ఫ్రైడ్ రైస్ కి ఎప్పుడు వెజిటేబుల్స్ మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఉప్పు వేద్దాం. మనం తీసుకున్న రైస్ కి సరిపడా ఉప్పు వేసేయండి. కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే లైట్ గా సోయా సాస్ వేస్తున్నాను. సోయా సాస్ లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకోమన్నాను. వెజిటేబుల్స్ కొంచెం వేగాయి కదా. ఇప్పుడైతే నేను సింపుల్ గా ఇంట్లో చేసుకునే స్టైల్లో చేస్తున్నాను కాబట్టి సోనా మసూరి రైసే వేస్తున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఒకేసారి కలపకండి, ఇప్పుడే అలా ఉంచేయండి. ఇప్పుడు దానిపైన కాస్త గరం మసాలా, దేశీ స్టైల్ కాబట్టి గరం మసాలా వేస్తున్నా. అండ్ కొంచెం కారం, కాస్త జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, సోయా సాస్, లైట్ గా పసుపు.
2 లాడిల్స్ తీసుకొని ఇప్పుడు మిక్స్ చేయాలి. మొత్తం అన్ని వేసేసిన తర్వాత లాస్ట్ లో మిక్స్ చేయాలి. చాలా మంది ప్రతి ఒక్కసారి మిక్స్ చేస్తారు, అది బాగుండదు. ఆల్రెడీ ఉడికించుకొని చల్లగా ఉన్న రైస్ ని వేసేసాం కదా, మళ్ళీ ఇప్పుడు రైస్ మొత్తం ఫుల్ హీట్ అయిపోవాలి. మళ్ళీ వేడిగా అన్నం పొగలు రావాలన్నమాట. సో మాట్లాడుతూ చక్కగా మనం ఫ్రైడ్ రైస్ చేసేసాము. ఇక్కడ చూడండి, ఫ్రైడ్ రైస్ ని చిన్న మంట మీద పెట్టేశాను, మెల్లిగా వేడవుతుందని. ఈ లోపల మనం ఆమ్లెట్ చేసుకుందాం. ఆమ్లెట్ ని చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం సింపుల్, చాలా ఫాస్ట్ గా అయిపోయే ఆమ్లెట్ చేస్తున్నాం. సో మరి ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, ఇందులో అల్లం వెల్లుల్లి మటుకి కొంచెమే ఆ పేస్ట్ కొంచెం టేస్ట్కి వేసుకోండి. గింజలు తీసేసి కట్ చేసిన టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులో మీ ఇష్టం, గ్రీన్ చిల్లీ ఉంటే గ్రీన్ చిల్లీ, నా దగ్గర పండు మిర్చి ఉన్నాయి కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, లేకపోతే గ్రీన్ చిల్లీ వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. అండ్ ఆమ్లెట్ లో ఉల్లి పరక వేస్తే చాలా బాగుంటుంది. అండ్ మనం తీసుకున్న ఎగ్స్ కి సరిపడా ఉప్పు. ఆమ్లెట్ లో ఎప్పుడు ఉప్పు తక్కువగానే ఉండాలి, కొంచెం తక్కువ ఉన్నా బాగుంటుంది, కానీ ఎక్కువైతే అస్సలు తినలేము. సో ఉప్పు మటుకి చూసుకొని వేసుకొని ఇప్పుడు బాగా బీట్ చేసుకున్నాం. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే బీట్ చేసేసి మంచిగా స్టీమ్ చేసి కట్ చేసి కర్రీ చేస్తారు. ఎప్పుడైనా ట్రై చేస్తారా? ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని కర్రీ చేసుకుంటే మనకి సూపర్ గా ఉంటుంది. చపాతీతో, పరాటాతో, అలాగే పుల్కాతో తింటే సూపర్ గా ఉంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే వెంటనే మీకోసం @mallamala.com కి మెయిల్ రాయండి. నేను మీకోసం వండి పెడతాను, మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ పాన్ వేడిగా ఉంది, కొంచెం ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ చేసేటప్పుడు ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాన్ మటుకి సూపర్ హాట్గా ఉండాలి. ఆమ్లెట్ కి వేడిగా ఉంటేనే చక్కగా ఎగ్ పొంగుతుంది. పాన్ కనుక వేడిగా లేదనుకోండి, అప్పడం లాగా అయిపోతుంది అనమాట ఆమ్లెట్, అసలు బాగుండదు. సో మంచిగా వేడిగా ఉన్న పాన్ లో ఆమ్లెట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మనం 3 ఆమ్లెట్లు వేయబోతున్నాం. ఇలా వేడిగా ఉండాలి, చక్కగా వేసిన వెంటనే మంచిగా ఇలా పొంగుతుంది అనమాట. ఒక ప్లేట్ తెచ్చుకుందాం. మనం ఎగ్ మిశ్రమం వేసేటప్పుడు పాన్ వేడిగా ఉండాలి. వన్స్ వేసిన తర్వాత చిన్నగా మెల్లగా కుక్ చేసుకోవాలన్నమాట. ఆమ్లెట్ మాడినా మళ్ళీ బాగుండదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, రెండో వైపు కూడా మంచి కుక్ అవ్వాలి. ఫైనల్ గా ఒక బౌల్ తీసుకోండి. అండ్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ కూడా ఇంకా కొంచెం వేడి అవ్వాలి. ఇప్పుడు స్టవ్ కొంచెం పెద్దగా పెడుతున్నాను. సో ఫస్ట్ ఆమ్లెట్ అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకొని ఇలాగే ఇంకొక 2 ఆమ్లెట్స్ వేసుకోవాలి. సో ఇలా చక్కగా 3 ఆమ్లెట్లు వేసేసాను. ఆమ్లెట్ని ఫస్ట్ ఇలా తీసేసుకోండి. సో సైడ్స్కి ఇలా కట్ చేసేయండి. మనం ఎందులో అయితే లేయర్స్ గా పెట్టుకుంటున్నామో ఆ సైజ్ కట్ చేస్తున్నా అనమాట. నేను ఇక్కడ ట్రే ఉంది కదా నా వెనకాల, దాని సైజు మీకు అర్థం కావట్లేదా ఆమ్లెట్ ఎందుకు ఇలా కట్ చేస్తున్నాను అని చెప్తాను మీకు. ఇప్పుడు ఇలా కట్ చేసేసాం కదా, ఆమ్లెట్స్ ని ఇలా జస్ట్ కట్ చేసేస్తున్నాను చిన్న చిన్నగా. ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవి ఇలా కట్ చేసేసి ఫ్రైడ్ రైస్ లో వేసేద్దాం. అండ్ ఫ్రైడ్ రైస్ ని ఇప్పుడు కలుపుదాం. చక్కగా ఫ్రైడ్ రైస్ మళ్ళీ వేడిగా అయిపోయింది. ఫస్ట్ బౌల్ తీసుకుందాం. ఇందులో కట్ చేసుకున్న ఫస్ట్ ఆమ్లెట్ ని ఇలా పెట్టేసుకున్నాం. కరెక్ట్ గా మిడిల్లో ఇలా సెట్ చేసేసి
ఫ్రైడ్ రైస్ తీసుకోండి, మధ్యలో ఒక లేయర్ లాగా వేసేయండి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఫ్రైడ్ రైస్, ఆమ్లెట్స్ ఇద్దరు హ్యాపీగా తినొచ్చు. చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఆమ్లెట్ తీసుకొని పైన పెట్టేయండి. కంప్లీట్గా ఇలా క్లోజ్ చేసేయండి. అంతే, లేయర్డ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్క బైట్లో మనకి ఆమ్లెట్ తగులుతూ ఫ్రైడ్ రైస్తో సూపర్గా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ సొరకాయతో ఒక అద్దెపోయే ఐటమ్ చేయబోతున్నాను, ఇప్పుడే చెప్పను. మీరు రికాప్ చూసేయండి. ఈ లోపల అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఎలాగో తెలుస్తుంది కదా. లేయర్డ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం. ముందుగా బాండీలో నూనె వేడి చేసుకుని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, గ్రీన్ పీస్, ఉప్పు వేసి కాస్త కలుపుకున్న తర్వాత ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సోనా మసూరి రైస్ వేసుకోవాలి. గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, సోయా సాస్, పసుపు వేసి బాగా కలుపుకొని చిన్న మంటలో పెట్టి పొగలొచ్చే వరకు మళ్ళీ రైస్ ని వేడి చేయాలి. ఇంకొక బౌల్లో ఎగ్స్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉల్లిపరక, ఉప్పు వేసి బాగా బీట్ చేసుకుని ఆమ్లెట్ కి మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వేడి పాన్ లో ఒకదాని తర్వాత ఒకటి 3 ఆమ్లెట్లు లాగా వేసుకొని మన ట్రే కి సరిపడే సైజ్ లో తీసుకొని మిగతాది చిన్న పీసెస్ గా కట్ చేసుకుని మనం తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఆమ్లెట్ పెట్టి మనం తయారు చేసుకున్న వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అలా లేయర్స్ లాగా పెట్టుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లేయర్డ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం సొరకాయ మెత్తని పకోడీ చేసుకోబోతున్నాం. సొరకాయ చాలా మంచిదండి. అంటే పకోడీ చేసుకొని తినమని నేను చెప్పట్లేదు, బట్ న్యాచురల్ గా సొరకాయలో 90% వాటర్ ఉంటుంది. సొరకాయ, మష్రూమ్ చాలా మంచి వెజిటేబుల్స్ అన్నమాట. దీన్ని మామూలుగా సొరకాయని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేసి మొత్తం వాటర్ అంతా పిండేసి జ్యూస్ లాగా తాగితే చాలా బాగుంటుంది. ప్లెయిన్ తాగకపోతే కొంచెం పింక్ సాల్ట్ వేసుకొని తాగండి, బాగుంటుంది. అండ్ వెయిట్ లాస్ అవుతాం, స్కిన్ చాలా మంచిగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు సొరకాయ మెత్తటి పకోడీ కోసం మనకి మెయిల్ రాసింది హారిక గారు రాశారు. హలో స్వప్న, హాయ్ హారిక, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మనం ఎప్పుడు సొరకాయతో బజ్జీ తయారు చేస్తూ ఉంటాం కదా, కానీ సొరకాయతో పకోడీ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను రెసిపీ పంపిస్తాను, ట్రై చేయండి. ఎప్పుడు పకోడీ క్రిస్పీగా కాదు, ఒక్కసారి మెత్తగా తింటే బాగుంటుంది అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ గా హారిక గారు మనకి మెయిల్ రాశారు. నిజంగా నేను ఎప్పుడు సొరకాయతో అలా మెత్తడి పకోడీ అయితే నిజంగా తినలేదు. హారిక గారు, మీరు కొత్త రెసిపీ పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి రెసిపీస్ పంపించవచ్చు కదండి. మీలో కూడా చాలా రెసిపీస్ ఉంటాయి, తీయండి, అన్ని బయటికి తీయండి. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ దగ్గర కూర్చొని చక్కగా మంచి రెసిపీస్ అన్ని రాసుకొని పంపించండి. పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు మనకిచ్చే ఆస్తి ఆ రెసిపీస్ అండి. అన్ని కరెక్ట్ గా డాక్యుమెంట్ చేసుకుంటే కనుక మంచి రెసిపీస్, హెల్దీ రెసిపీస్ మన దగ్గర ఉంటాయి. సో ఇప్పుడు హారిక గారు పంపించిన మెత్తటి పకోడీ ఎలా చేయాలో చూద్దాము. సొరకాయని చక్కగా ఇలా గ్రేట్ చేసుకున్నాను పొడువుగా. దీంట్లో మొత్తం ఉప్పు కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మొత్తం ఇలా గట్టిగా నొక్కేస్తే వాటర్ అంతా వచ్చేసాయి. ఆ వాటర్ పడేయకండి. ఇందాక చెప్పాను కదా, జ్యూస్ తాగితే చాలా మంచిదని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద నూనె కూడా రెడీగా ఉంది. నా దగ్గర 1 స్పూన్ ధనియాలు ఉన్నాయి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, కొద్దిగా ఉప్పు వేసుకోండి. వీటిని మంచి క్రష్ చేసుకోవాలి. చపాతీ కర్రతో చక్కగా ఇలా క్రష్ చేయండి. ముందు రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, అక్కడే మంచిగా రోస్ట్ అయిపోతుంది అన్నమాట. జస్ట్ ఇలా క్రష్ చేసుకోండి. మరి మొత్తం పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, సోంపు ఫస్ట్ బౌల్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం కారం వేయట్లేదు, రెడ్ చిల్లీ ఇలా ఫ్లేక్స్ చేసుకున్నాను మిక్సీలో పట్టి. కరివేపాకుని చిన్నగా చించి ఇందులో వేసేద్దాం. కొత్తిమీర అండ్ ఉప్పు వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో సొరకాయ వేసేయండి.
ఇది మీడియం సైజు సొరకాయని నేను రేట్ చేసుకున్నాను. లోపల గింజలు లేవు, గింజలు తీసేసాను. ఉప్పులో నానబెట్టుకుంటే ఏమవుతుంది అంటే మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది. చూసారా ఎంత డ్రైగా అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇవి మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్ శనగపిండి, ఇందులో కొంచెం పుట్నాల పొడి వేస్తే బాగుంటుందండి, రుచి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం బియ్యం పిండి. సో ఇప్పుడు మీకు క్రిస్పీగా కావాలి, మెత్తగా ఇష్టం ఉండదు పకోడీ అనుకుంటే గనక ఇందులో సోడా వేయకండి. లేదు కొంచెం ఇప్పుడు మనకి హారిక గారు చెప్పారు కదా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది స్వప్న పకోడీ, అలా ట్రై చేయమని ఆవిడ పంపించారు కాబట్టి నేను ఇందులో కొంచెం సోడా వేస్తున్నా. సోడా వేస్తే ఏమవుతుందంటే కాస్త మెత్తగా అవుతాయి అన్నమాట. బజ్జీలు కూడా మెత్తగా రావాలంటే మనం సోడా వేసుకుంటాం కదా, అందుకే అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం వేడి నూనె వేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని వేడిగా ఉన్న నూనె ఇందులో వేసేది. ఫస్ట్ మనకి వాటర్ ఎక్కువ రాదు, కానీ ఇలా కలుపుతూ ఉంటే ఉల్లిపాయ నుండి నీళ్ళు వస్తుంది, అలాగే సొరకాయలో నుండి కూడా వాటర్ వస్తాయి. ఇప్పుడు మనం చేస్తుంది మెత్తటి పకోడీ కాబట్టి మనం కొంచెం నీళ్లు వేసుకుందాం. లేదు క్రిస్పీగా కావాలి అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే ఉల్లిపాయ పకోడీ వేసినట్టు చేయాలన్నమాట. కొంచెం నీళ్లు వేస్తున్నాం. ఈ కొంచెం పిండి కలుపుతుంటేనే అసలు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. అప్పట్లో నాకు బాగా గుర్తుంది, మేము 5 మెంబర్స్ కదా, ఏది చేసినా సరే పక్కింటి వాళ్ళకు కూడా ఇచ్చేది. ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళం కదా. సో అప్పట్లో అయితే అందరు కలిసే ఉండేవాళ్ళు కదండి, ఉమ్మడి కుటుంబాలు చాలా ఎక్కువ ఉండేవి. బ్రేక్ఫాస్ట్ అవుతుండగానే మళ్ళీ లంచ్ కోసం ప్లాన్ చేయాలి, లంచ్ చేసేవాళ్ళు. లంచ్ అయిపోయి ఇలా కొంచెం రిలాక్స్ అయ్యే లోపలే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ అయితే ఖచ్చితంగా ఇంత పెద్ద గిన్నె పెట్టి అన్నం వండేది మమ్మీ. ఇప్పుడు మనం అసలు డిన్నరే చేయట్లేదు. అది కాకుండా ఎక్కువగా మనం వర్కౌట్స్ కోసం జిమ్ దగ్గరికి వెళ్ళడానికి మనం డబ్బులు చాలా స్పెండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి వర్కౌట్ అవసరం, మనం తినే తిండికి మనం ఖర్చు పెట్టే క్యాలరీస్కి ఖచ్చితంగా మనకి వర్కౌట్ అవసరం. అప్పట్లో అసలు వర్కౌటే అవసరం లేదు, ఇలా కిచెన్లో పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఉంటే అదే వర్కౌట్ అయ్యేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కలిపి చేయి నొప్పి వస్తుంది. అప్పటి రోజులు గుర్తొచ్చాయన్నమాట. మంచిగా నూనె కాగింది, పకోడీ వేసుకుందాం. ఇలా కొంచెం తీస్తూ, ఇది ఎలాగైనా వేసుకోవచ్చండి, నేనైతే ఇలా వేస్తున్నాను జస్ట్. సో ఈరోజు మనం మెత్తటి పకోడీ చేస్తున్నాం కాబట్టి సో ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అండి. ఇంకొంచెం సేపు ఎక్కువ ఫ్రై చేస్తే క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు మనం మటుకి కాస్త మెత్తగా చేసుకుంటున్నాం డిఫరెంట్ స్టైల్లో. వావ్, చూడ్డానికి అయితే మనకి ఎగ్జాక్ట్ గా ఉల్లిపాయ పకోడీ చేసుకున్నట్టే ఉంది కదా, కానీ ఇందులో సొరకాయ కూడా ఉంది. టేస్టీగా వేడిగా ఉన్నప్పుడే లాగిచ్చేసేయండి అసలు. మనకైతే పక్కన ఒక కప్పు అల్లం టీ ఉంటే అదిరిపోతుంది. పిల్లలకి ఏదైనా మంచి ఫ్రూట్ జ్యూస్ తిన్న తర్వాత ఇస్తే గనక అసలు సూపర్ గా ఉంటుంది. ఇదిగోండి ఎంత ఫాస్ట్ గా రెడీ చేసేసానో సొరకాయ మెత్తటి పకోడీ. చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అయితే ఇలా ఇస్తే ఏం బాగుంటుంది చూడండి, పక్కన మంచి అల్లం పచ్చడితో ఇలా సొరకాయ మెత్తటి పకోడీ. సో మరి సొరకాయ మెత్తటి పకోడీ రెసిపీ కరెక్ట్ గా నోట్ చేసుకున్నారా లేదా? నేను చేస్తుంటూ అలా మీకు తినాలనిపిస్తూ చూస్తూ ఉండిపోయారు కదా. సరే అయితే చిన్న రికాప్ చూపిస్తాను, ఇప్పుడు కరెక్ట్ గా నోట్ చేసుకోండి. సొరకాయ మెత్తని పకోడీ తయారీ విధానం: ముందుగా ధనియాలు, జీలకర్ర, సోంపు, కొద్దిగా ఉప్పు వేసుకొని క్రష్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు వేసి నానబెట్టుకొని నీళ్లు తీసేసిన సొరకాయ, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకొని 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు పుట్నాల పొడి, 1/2 కప్పు బియ్యం పిండి, కాస్త సోడా వేసి కొంచెం వేడి నూనె వేసుకొని తగినన్ని నీళ్లు పోసి మిక్స్ చేసుకున్న తర్వాత వేడి నూనెలో వేసి మెత్తగా వేయించుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ మెత్తని పకోడీ రెడీ అవుతుంది. ముందు మనం చేసి పెట్టుకున్న లేయర్డ్ ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ కూడా తెచ్చుకుందాం. ఇదిగో ఇక్కడ ఉంది.
ఎస్, 2 అదిరిపోయే రెసిపీస్ తో ఈ రోజు ఎపిసోడ్ ఫినిష్ కాబోతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు ఇంకేమైనా డిఫరెంట్ కాంబినేషన్ లో కావాలి అంటే నన్ను హ్యాపీగా అడగొచ్చు. లేదా హారిక గారు పంపించారు కదా మెత్తటి సొరకాయ పకోడీ, అలాంటి రెసిపీస్ ఏమైనా మీ దగ్గర ఉంటే గనక మాకు పంపించండి. మీ నేమ్ చెప్తూ చక్కగా హ్యాపీగా తయారు చేసి చూపిస్తాం. మరి మా ఈమెయిల్ ఐడి నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. హారిక గారు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్ లో సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.